ఒక వధువు ఇద్దరు వరులు. నేటి ఆధునిక సమాజంలో ఉద్యోగాలు, విద్య, సాంకేతికత దృష్టిలో మార్పులు జరిగిన పలు గ్రామీణ ప్రాంతాల్లో శతాబ్దాల క్రితం నుంచే కొనసాగుతున్న సంప్రదాయాలు ఇప్పటికీ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన జోడీదార్ అనే విలక్షణ సంప్రదాయాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సిర్మౌర్ జిల్లాలోని కున్హద్ గ్రామానికి చెందిన సునీత అనే మహిళ, సిల్లై గ్రామానికి చెందిన ప్రదీప్ కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులతో ఇటీవల పెళ్లి చేసుకుంది. ముగ్గురు పరస్పర అంగీకారంతోనే ఈ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తుండగా అతని తమ్ముడు కపిల్ విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నాడు. 3 రోజుల పాటు కొనసాగిన ఈ వివాహ వేడుకకు వందలాది మంది బంధువులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సునీత మాట్లాడుతూ, ఈ సంప్రదాయం గురించి నాకు ముందే తెలుసు. ముగ్గురము తమసహంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరి ఒత్తిడి చేయలేదు. ఈ బంధాన్ని గౌరవిస్తా అని చెప్పింది. జోడీదారా అనే సంప్రదాయం ప్రకారం ఒకే మహిళను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు వివాహం చేసుకుంటారు. వధువును పెళ్లి కొడుకుల ఇంటికి ఊరేగింపుగా తీసుకెళ్లడం, సీన్స్ అనే వివాహ తంతు నిర్వహించడం ఈ సంప్రదాయంలో భాగం. పుట్టే పిల్లలకు పెద్ద సోదరుడే తండ్రిగా గుర్తింపు పొందుతాడు. ఇది చట్టపరంగా నిషేధంలో ఉన్న స్థానిక ప్రభుత్వ చట్టాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మౌనంగా అనుమతిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని హట్టి తెగలో కొంతమంది ఇప్పటికీ గోప్యంగా పాటిస్తున్నారు. అసలు కారణం భూమి ముక్కలుగా విడిపోయి కుటుంబం విభజన చెందకుండా ఉండటం, సోదర సోదరీమణుల మధ్య అవగాహన పెరగడం, గిరిజన సమాజంలో సురక్షితత పెరగడం వంటివే. సాంకేతిక యుగంలోనూ ఈ విధమైన సంప్రదాయాలు కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి అంటే అది ఆ ఊరి జీవన శైలి, సామాజిక నిర్మాణం ఎలా ఉంటుందో సూచిస్తుంది.